తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి ఏకంగా 5 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి అందులోని విలువైన కాపర్ వైర్లను అపహరించారు. నేషనల్ హైవే పక్కనే ఉన్న 16 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేసిన దుండగులు హెచ్టీ లైన్లను కట్ చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. ఉదయాన్నే పొలాలకు వెళ్లిన రైతులు ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సాగులో ఉన్న బొప్పాయి, అరటి పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఉందని తక్షణమే కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడీ అయినప్పుడు రెడీగా మేము మెయిన్ లోటు వచ్చినప్పుడు ఫోన్ చేసాం. ఉప్పరపల్లి విలేజ్ గ్రామాన్ని ఉదయాన్నే రైతులు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ పొలాల్లో ఉండే ట్రాన్స్ఫరాలు సుమారు 5 ట్రాన్స్ఫరాలు లిఫ్ట్ జరగడం జరిగింది. వాటిని పరిశీలించగా మిడ్ నైట్ టైంలో దొంగలు పైన హెచ్టీ లైన్ కట్ చేసి ఈ 5 ట్రాన్స్ఫరాలు లోగా ఉండే కాపర్ వైరు తీసుకెళ్ళడం జరిగింది. మిగతా ఐరన్ పీసులు ఇక్కడే పడేయడం జరిగింది. వీటి ఒక్కోటి సుమారు 70,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. దరిదాపు రాత్రి 3,50,000 నష్టం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఈ దొంగలు నైట్ పూట చాలా చాకచక్యంతో ఎల్సీలు కూడా తీసుకోరు, అంటే ఫ్యూజులు అవి కట్ చేసి డైరెక్ట్ హెచ్టీ లైన్ కట్ చేసే పరికరాలు వాళ్ళ దగ్గర ఉండడం జరగడంతో ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వీటిపైన మేము విజిలెన్స్ వాళ్ళతో పాటు నైట్ పూట డ్రైవ్స్ చేస్తున్నాము. అయినా కానీ తరచూ కాపరు దొంగిలించడం జరుగుతుంది. ఈ కాపర్ అనేది మనకు హెవీ కాస్ట్ అవ్వడంతో ఎక్కువ దొంగలు దానిపైన మొగ్గు చూపుతున్నారు. దీనిపైన ఆల్రెడీ మనం పలుమార్లు పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉప్పరపల్లి విలేజ్ గ్రామాన్ని ఉదయాన్నే రైతులు మాకు ఫోన్ చేయడం జరిగింది.